హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుగు గ్రామర్లోని సామాన్య, సంశ్లిష్ట, సంయుక్త వాక్యాల గురించి నేర్చుకుందాం. ఫస్ట్ వన్, సామాన్య వాక్యం. ఒకే ఒక సమాపక క్రియతో ముగిసేటువంటి వాక్యాన్ని సామాన్య వాక్యం అంటారు. ఒకే ఒక సమాపక క్రియ. ఉదాహరణకు, రమేష్ గుడికి వెళ్ళాడు. వెళ్ళాడు అనేది సమాపక క్రియ. పట్టుకున్నాడు అనేది సమాపక క్రియ. గోపి కలం పట్టుకున్నాడు. వెళ్ళాడు, వచ్చాడు, వచ్చింది, ఇవన్నీ సమాపక క్రియలు, అంటే వాక్యం పూర్తయ్యాయి. కాబట్టి ఒకే ఒక సమాపక క్రియతో ముగిసేటువంటి వాక్యాలను ఏమంటారు? సామాన్య వాక్యం అంటారు. ఉదాహరణకు, రమేష్ గుడికి వెళ్ళాడు, గోపి కలం పట్టుకున్నాడు, కమల వంట చేసింది, ఇలాంటివన్నీ కూడా సామాన్య వాక్యాలు. నెక్స్ట్ వన్, సంశ్లిష్ట వాక్యం. ఒకటి కానీ అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉండి చివరకు ఒక సమాపక క్రియతో ముగిసేటువంటి వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు. ఒకటి కంటే కానీ అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు అంటే అవి ఈ వాక్యాన్ని పూర్తి చేయవు అన్నమాట. సమాపక క్రియ అంటే సమాపక క్రియతో వాక్యం పూర్తి అవుతుంది, ఒక పని అనేది పూర్తి అవుతుంది, దాన్ని సమాపక క్రియ అంటారు. అలా అసమాపక క్రియలుండి ఒక సమాపక క్రియతో ముగిసేటువంటి వాక్యాలని సంశ్లిష్ట వాక్యాలు అంటారు. ఉదాహరణకు, రాణి నిద్ర లేచి స్నానం చేసి బడికి వెళ్ళింది. రాణి నిద్ర లేచి, ఇక్కడ వాక్యం పూర్తి కాలేదు, లేచింది అని వస్తే పూర్తయినట్టు. స్నానం చేసి బడికి వెళ్ళింది, ఈ రెండు కూడా అసమాపక క్రియలు, వాక్యాలు పూర్తి కాలేదు కాబట్టి పని పూర్తి. బడికి వెళ్ళింది, వాక్యం పూర్తయింది, ఇది సమాపక క్రియ. ఒకటి కానీ అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉండాలి. ఇక్కడ రెండు అసమాపక క్రియలు ఉన్నాయి. రెండు అసమాపక క్రియలు ఒక సమాపక క్రియతో ముగిసింది కాబట్టి ఈ వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు. అమ్మ వంట చేసి అమ్మ అన్నం పెట్టింది. వంట చేసి అనేది అసమాపక క్రియ, పెట్టింది అనేది సమాపక క్రియ. ఒక అసమాపక క్రియతో ఒక సమాపక క్రియతో ముగిసింది కాబట్టి ఇది కూడా సంశ్లిష్ట వాక్యం. నెక్స్ట్ వన్, సంయుక్త వాక్యం. సమప్రాధాన్యం గల రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ వాక్యాలు కలిస్తే సంయుక్త వాక్యం ఏర్పడుతుంది అన్నారు. రెండు వాక్యాలు కానీ అంతకంటే ఎక్కువ వాక్యాలు కానీ కలిసినప్పుడు సంయుక్త వాక్యం ఏర్పడుతుంది. ఆ రెండింటికి కూడా సమప్రాధాన్యం అనేది ఉండాలి. ఉదాహరణకు, గీత, సీత, గీత, అక్క, చెల్లెళ్ళు, ఇది సంయుక్త వాక్యం. ఇంకొక ఉదాహరణ, శారద సంగీతం నేర్చుకుంది, శారద నాట్యం చేసింది అనేటువంటి రెండు సామాన్య వాక్యాన్ని భరత సంగీతము, నాట్యము నేర్చుకుంది. ఈ రెండు సామాన్య వాక్యాల్లో ఉన్నది కూడా శారద అనే ఆవిడే కాబట్టి ఈ రెండు వాక్యాలకు సమప్రాధాన్యం ఉంది కాబట్టి ఈ రెండు వాక్యాలని కలిపి మనం సంయుక్త వాక్యంగా రాసామన్నమాట. శారద సంగీతము, నాట్యము నేర్చుకుంది. థ్యాంక్ యూ.